బౌరా గ్రామంలో ఒక చిన్న స్కూల్ ఉంటుంది. అది చాలా పురాతనమైనది. స్కూల్ పరిస్థితి అస్సలు బాలేదు. పిల్లలు కూర్చునే బెంచీలు విరిగిపోయుంటాయి. వాటికి చెదలు కూడా పట్టేసుంటాయి. బ్లాక్ బోర్డ్ మీద పగుళ్లు ఉంటాయి. అలాగే వర్షాకాలంలో స్కూల్ పైకప్పు నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. పిల్లలు, త్వరగా మీ హోంవర్క్స్ చెక్ చేయించుకోండి. కాసేపట్లో వర్షం పడుతుంది. మీ పుస్తకాలన్నీ తడిసిపోతాయి. వర్షంలో పుస్తకాలు తడిసిపోతాయనే భయంతో పిల్లలందరూ కూడా హోంవర్క్స్ చెక్ చేయించుకోవడానికి టీచర్ దగ్గరికి వెళ్తారు. టీచర్ పిల్లలందరి హోంవర్క్స్ చెక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కొత్త హోంవర్క్ ఇచ్చి ఇంటికి పంపించేస్తుంది. సరే పిల్లలు, రేపందరూ మీ హోంవర్క్స్ చేసుకుని రండి. ఇకిప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళండి. ఎవరూ కూడా నాకు దారిలో తిరుగుతూ కనిపించకూడదు. ఎందుకంటే పెద్ద వర్షం పడబోతోంది. ఇక వర్షంలో తడిసారంటే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మేడం, మేమందరం స్కూల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్లిన తరువాత మేడం స్కూల్ తలుపులు, కిటికీలు అన్నిటినీ మూసేసి తాళాలు వేస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత పెద్ద వర్షం కురుస్తుంది. పెద్ద పెద్ద గాలులు కూడా వీస్తాయి. పెద్ద తుఫాను రావడం వల్ల స్కూల్ పూర్తిగా కూలిపోతుంది. మరుసటి రోజు మేడం స్కూల్కి వచ్చేసరికి స్కూల్ మొత్తం కూలిపోయి ఉంటుంది. సరిపోయింది, ఇప్పుడిదొక్కటే మిగిలింది. ఎలాగోలా కష్టపడి మేమీ స్కూల్లో పనిచేస్తూ ఉండేవాళ్లం. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు పిల్లల్ని నేను ఎలా చదివించాలి? టీచర్ గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. ఆయనకి దీని గురించి చెప్తుంది. సర్పంచ్ గారు, మన స్కూల్ తుఫాను కారణంగా కూలిపోయింది. మనకిప్పుడు స్కూల్ కోసం కొత్త బిల్డింగ్ కావాలి. మీరు మాకేమైనా సాయం చేయగలరా? నా దగ్గర అంత డబ్బైతే లేదు కొత్త బిల్డింగ్ కట్టించడానికి. కానీ మనం గవర్నమెంట్ వాళ్ళని స్కూల్ కట్టించమని వేడుకోవచ్చు. మీరు నాకు ఒక ఉత్తరం రాసివ్వండి. నేను దాని మీద సంతకం చేసి మన గ్రామ పంచాయతీ స్టాంపు వేసి కార్యాలయంలో పెట్టిస్తాను. సరేనా? టీచర్ స్కూల్ బిల్డింగ్ కట్టించడానికి ఒక అప్లికేషన్ రాసి సర్పంచ్కి ఇస్తుంది. సర్పంచ్ దాని మీద స్టాంపు వేయించి దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులో జమ చేయిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక గవర్నమెంట్ ఇంజనీర్ బిల్డింగ్ కోసం ప్లాన్ వేయడానికి వాళ్ల ఊరికి వస్తాడు. ఇదిగోండి మేడం, నేను కొత్త బిల్డింగ్కి ప్లాన్ వేశాను. దీని కాపీని ఆఫీసులో జమ చేస్తాను. గవర్నమెంట్ నుంచి బడ్జెట్ పాస్ అయ్యాక కొత్త స్కూల్ కట్టే పనులు మొదలవుతాయి. టీచర్కి కొత్త స్కూల్ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఇంజనీర్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సర్కారు ఆఫీసులో స్కూల్ ప్లాన్ని అప్పగిస్తాడు. కానీ ఆ ఆఫీసర్ ఈ విషయంలో అస్సలు దృష్టి పెట్టడు. చాలా రోజులు గడిచిన తర్వాత కూడా స్కూల్ పనులు ప్రారంభం కాలేదు. ఎన్నో నెలలు ఎదురు చూశాము. ఈకిప్పుడు సంవత్సరం గడవబోతోంది. కొత్త స్కూల్ కట్టడానికి ఇంతవరకు ఏ స్టెప్పు తీసుకోలేదు. గవర్నమెంట్ మా కోసం స్కూల్ కట్టిస్తుందని నాకు నమ్మకం కలగడం లేదు. టీచర్ దీని గురించి ఇంజనీర్తో మాట్లాడడానికి అతని ఆఫీస్కి వెళ్తుంది. రండి మేడం, కూర్చోండి. నేను మీ దగ్గరికే రావాలనుకున్నాను. సార్, అది మా స్కూల్ బిల్డింగ్ పని ఎప్పుడు మొదలవుతుంది? 1 సంవత్సరం గడిచిపోయింది. పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం కదా. నన్ను మీకు ఏమని చెప్పమంటారు? నేను ఆ రోజే ప్లాన్ ఇచ్చాను. అది పాస్ అయింది కూడా. గవర్నమెంట్ తరపున స్కూల్ కట్టడానికి ఏదైతే బడ్జెట్ వచ్చిందో ఆ డబ్బును గవర్నమెంట్ ఆఫీసర్లు తినేసేశారు. కాగితాల మీద స్కూల్ కట్టేశామని చూపించారు. అలాగా? అయితే అదా విషయం. ఈ ఆఫీసర్ల నుండి మనం ఇంకేం ఆశించగలం? వీళ్లు కనీసం పిల్లల భవిష్యత్తుని కూడా వదల్లేదు. కనీసం ఈ స్కూల్ డబ్బులనైనా వదిలేసుండాల్సింది. పాపం పిల్లలకి మంచి జరిగి ఉండేది. నన్ను క్షమించండి మేడం, మీ పిల్లల భవిష్యత్తు నాశనమైంది. కానీ ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. నా పని నేను పూర్తి చేశాను. లేదు, నేను అంత సులభంగా పిల్లల భవిష్యత్తుని నాశనం కానివ్వను. స్కూల్ బిల్డింగ్ కట్టించకపోతే ఏమయ్యింది? నేను చెట్టు కిందే పిల్లలకి చదువు చెప్తాను. నేను వాళ్ల చదువుని మాత్రం ఆగనివ్వను. మరుసటి రోజు నుండి టీచర్ అందరికీ ఒక పెద్ద చెట్టు కింద పాఠాలు చెప్పడం మొదలుపెడుతుంది. పిల్లలందరూ చెట్టు కింద క్లాస్కి చాలా సంతోషిస్తారు. కానీ అప్పుడే ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. పిల్లలు వర్షం నుండి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరుగులు పెడతారు. అరే, ఎక్కడికి వెళ్తున్నారు? నెమ్మదిగా, పిల్లలు వర్షంలో జారి పడతారు. కొంతమంది పిల్లలు పక్కనే ఉన్న ఒక పాడైన ఆటోలో కూర్చుంటారు. మేడం కూడా రిక్షాలోకి వెళ్లి కూర్చుంటుంది. డ్రైవర్ సీటు దగ్గర కూర్చుని పిల్లలకు పాఠాలు చెప్తుంది. మనకి చాలా మంచి చోటు దొరికింది పిల్లలు. మనం ఇక్కడ కూర్చుని కూడా చదువుకోవచ్చు. కానీ మేడం, ఈ రిక్షాలో అయితే కేవలం 4 మాత్రమే చదువుకోగలుగుతున్నాము. మరి మిగతా స్టూడెంట్స్ అందరూ ఎలా చదువుకుంటారు? దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. నేనేదైనా ఉపాయం ఆలోచిస్తాను.
ఇవాల్టి ఈ లెసన్ కంప్లీట్ చెయ్యండి, తర్వాత ఇంటికి వెళ్ళండి. రేపటికి నేను కొత్త స్కూల్కి ఏర్పాటు చేస్తాను. పిల్లలందరూ వెళ్లిన తరువాత మేడం ఒక రిక్షా మెకానిక్ దగ్గరికి వెళ్తుంది. నేను పిల్లల కోసం కొత్త స్కూల్ని తయారు చెయ్యాలి. మీరు మాకు సాయం చేయగలరా? నేను రిక్షా మెకానిక్ మేడం, బిల్డింగ్ కట్టేవాడినైతే కాదు. మీకోసం స్కూల్ కట్టివ్వడానికి. నాకు రిక్షా స్కూలే కావాలి, బిల్డింగ్ స్కూల్ కాదు. అందుకే నేను నీ దగ్గరకొచ్చాను. రిక్షా స్కూలా? కానీ అదెలా? నేనైతే ఇంతవరకు ఎప్పుడూ రిక్షా స్కూల్ని చూడనూ లేదు, వినలేదు కూడా. మొదటిసారి మీ నోటి నుండే వింటున్నాను. మేడం, నేను పేదవాణ్ణి, అందుకని మీరు నాతో తమాషా చేస్తున్నారా ఏంటి? ఒకవేళ అది తమాషా కాకపోతే మీరే స్వయంగా చెప్పండి, రిక్షా స్కూల్ని ఎలా తయారు చేయాలో. చూడండి, అక్కడ చాలా రోజులుగా పాడయి పడున్న రిక్షాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒకటి చేసి ఒక రిక్షా స్కూల్ని తయారు చేస్తావా? అందులో నా స్టూడెంట్స్ అందరూ ఒకటిగా కూర్చుని చదువుకుంటారు. అర్థమైంది, అదా విషయం. ఇది మీరు ముందే చెప్పొచ్చు కదా. ఇది నేను చాలా చక్కగా చేయగలను. మీరు నా అద్భుతాన్ని చూడండి. నేను పాడైన రిక్షాలన్నింటినీ ఒకటి చేసి ఒక పాఠశాలను తయారు చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. ఆ మెకానిక్ పాడైన రిక్షాలన్నిటినీ ఒక చోటికి చేరుస్తాడు. వాటిని బిల్డింగ్లా తయారు చేస్తాడు. చూడండి మేడం, మీ రిక్షా స్కూల్ అద్భుతంగా తయారైపోయింది. చదువుకోవడానికి బ్లాక్ బోర్డు కూడా ఫిక్స్ చేశాను. చాలా చాలా ధన్యవాదాలు. మీ బిల్లు ఎంతైందో చెప్పండి, నేను మీకు పే చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? మీరు పిల్లల భవిష్యత్తు కోసం ఇంత చేస్తున్నారు. నేను ఈ మాత్రం పనిని ఫ్రీగా చేయలేనా? అయినా మా కూతురు సుధాక్ కూడా మీరే పాఠాలు చెబుతున్నారు కదా. సరే, అయితే నేను వెళ్తాను. పిల్లల స్కూల్కి టైం అవుతోంది. టీచర్ రిక్షా స్కూల్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని దానిని నడిపిస్తుంది. పిల్లల ఇళ్లకు వెళ్లి వాళ్ళని పికప్ చేసుకుంటుంది. ఒక ఆడమనిషి రిక్షా నడపడం చూసి అందరూ ఎగతాళి చేస్తారు. కానీ టీచర్ వాళ్ల మాటల్ని పట్టించుకోదు. అరే అలా చూడు, ఆడదే రిక్షా నడుపుతోంది. టీచర్ స్టూడెంట్స్ అందరినీ వాళ్ల ఇళ్ల దగ్గర నుంచి పిక్ చేసుకుని అందరికీ రిక్షా స్కూల్లోనే పాఠాలు చెప్తుంది. స్కూల్ అయిన తర్వాత అందరినీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. పిల్లలందరూ ఎంతో శ్రద్ధగా చదువుతారు. ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంటారు. ఇలా చూడండి పిల్లలు, మన స్కూల్ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అందరూ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారు. అందుకని స్టూడెంట్స్ అందరికీ కొత్త క్లాస్కి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ విషయం అన్ని చోట్ల విస్తరిస్తుంది. ఒక టీచర్ స్కూల్ లేని కారణంగా రిక్షాలో తిరిగి పిల్లలకు పాఠాలు చెప్తున్నారని. ఈ విషయం గవర్నమెంట్ ఆఫీసర్లకు అందినప్పుడు లంచం తీసుకున్న ఆఫీసర్లందరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. ఇక టీచర్కి ఆవిడ చేసిన గొప్ప పనికి అవార్డిచ్చి గౌరవిస్తారు. నాగ్పూర్లో ఒక చిన్న గ్రామంలో హర్ష్ నివసిస్తున్నాడు. హర్ష్ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. హర్ష్ తండ్రి ఒక పేద రైతు, తల్లి ఒక టైలర్. ఇద్దరూ కూడా కష్టపడి పనిచేసి ఇంటి ఖర్చులను నెట్టుకొస్తూ ఉంటారు. హర్ష్ చదువుకి అయ్యే ఖర్చుల కారణంగా ఇద్దరూ ఎంతో కంగారు పడుతూ ఉంటారు. నాకు మన హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. అదేనండి, తన చదువు గురించి. హర్ష్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. మనం తనని ఇప్పుడు స్కూల్లో చేర్పించలేదు అంటే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను కదా. మన హర్ష్ చదువులో చురుకుగాను చాలా తెలివైన వాడుగాను ఉన్నాడు. ఇప్పటినుంచే తనకి పుస్తకంలో ఇంగ్లీష్ చదవడం కూడా వస్తుంది. మనం రేపు ఉదయాన్నే తనను తీసుకుని ఒక పెద్ద విద్యాలయానికి వెళదాము అడ్మిషన్ తీసుకోవడానికి. మరుసటి రోజు ఉదయాన్నే రామ్ నారాయణ్ ఇంకా కుసుమ హర్ష్ని తీసుకుని పెద్ద విద్యాలయానికి వెళ్తారు. రామ్ నారాయణ్ అక్కడి అందాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మా, నేను ఈ స్కూల్లో చదువుతానా? అవును బాబూ, నువ్వు ఇదే స్కూల్లో చదువుతావు. ఇక్కడ చదివి గొప్పవాడివవుతావు. ఇటువంటివి ఎన్నో స్కూల్స్ కూడా పెడతావు. నాకు చాలా కంగారుగా ఉంది. ఒకవేళ మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుందేమో. అరే, ముందు మీరు పదండి, అక్కడికి వెళ్లి చూస్తేనే కదా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళని గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ ఆపేస్తాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అనుమతి లేకుండా? అదేంటంటే నేను నా కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించాలి అనుకుంటున్నాను. నీ కొడుకునే ఇక్కడే చేర్పిస్తావా? నువ్వు నీ స్థాయిని మర్చిపోయినట్టున్నావు. ఇక్కడికి ధనవంతుల కొడుకులే వస్తారు, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు రోడ్లు ఊడ్చేవాళ్ళలాగా ఉన్నావు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు?
నా కొడుకు చదువులో ఎంతో తెలివైనవాడు. దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి. మమ్మల్ని అవమానించకండి. నేను నీకు చెప్పాను కదా, వెళ్ళిపో. లేదంటే నేను నా లాఠీని ఉపయోగించాల్సి ఉంటుంది. వాచ్మెన్ వాళ్ళని తిట్టి అక్కడి నుంచి పంపించబోతూ ఉండగా ఆ విద్యాలయంలో పనిచేసే ఒక మాస్టర్ అక్కడికి వస్తారు. రామ్ నారాయణ్ ఇంకా అతని కుటుంబాన్ని చూసి ఇలా అంటారు. వాచ్మ్యాన్, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎవరితోనూ ఇలా మాట్లాడకూడదని. వెళ్ళు. ఇక నువ్వు పని చూసుకో, నేను చూసుకుంటాను. మీరందరూ నాతో ఆఫీస్ రిసెప్షన్కు రండి. అందరూ కలిసి రిసెప్షన్లోకి వెళ్తారు. మేడం, అది వీళ్ళు మన విద్యాలయంలో వాళ్ళ కొడుకుని చేర్పించడానికి వచ్చారు. అందుకని నేను వీళ్ళని లోపలికి తీసుకొచ్చాను. ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. చెప్పండి, ఏంటి విషయం? మీకు మా స్కూల్ పేరేంటో తెలుసా? ఇది దీన్ దయాల్ స్కూల్. ఇది చాలా పెద్ద గవర్నమెంట్ స్కూల్. మేమిక్కడ పిల్లలకి ఆంగ్లేయుల పద్ధతులన్నీ నేర్పిస్తాము. వాళ్లల్లో డిసిప్లైన్ ఉంటుంది అని. మేం కూడా మా కొడుకులో ఈ గుణాలే కావాలని కోరుకుంటున్నాము. ఇక అందుకని మేము ఎంత డబ్బైనా కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. రామ్ నారాయణ్ ఆ మాట అనగానే ప్రిన్సిపల్ ఇంకా ఆ మాస్టర్ కళ్ళు స్వార్థంతో మెరిసిపోతాయి. అప్పుడు మాస్టర్ ఆ ప్రిన్సిపల్ మేడంతో ఇలా అంటాడు. వీళ్ళు పేదవాళ్లే, కానీ వీళ్ళ నిస్సహాయతతో మనం పూర్తిగా లాభం పొందవచ్చు. తమ కొడుకును చదివించడం కోసం వీళ్ళు ఎంత డబ్బైనా కడతారు. మీరు సరే అంటే వీళ్ళ దగ్గర రెండింతల డబ్బులు తీసుకోవచ్చు. దీని గురించి నన్ను అడగాలా? వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వస్తేనే కదా మన పిల్లలు కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎంత దోచుకోగలిగితే అంత దోచుకోండి. మన విద్యాలయంలో అడ్మిషన్ 25,000, కానీ వీళ్ళకి నేను 50,000 చెబుతాను. మీరు అంతే చెప్పండి. రామనారాయణ్, నువ్వు 50,000 చెల్లించి నీ కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించు. ఏంటి, అంత డబ్బు నేనెక్కడ కట్టగలను? నాకు కొంచెం సమయం ఇవ్వండి. చూడు, ఒకవేళ మీ అబ్బాయి భవిష్యత్తు బావుండాలి అనుకుంటే ఇక్కడ చేర్పించు. లేదంటే మా సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడు ఇక్కడికి రండి. రామ్ నారాయణ్, కుసుమ ఇంకా హర్ష్ నిరాశ చెంది ఇంటికి వెళ్ళిపోతారు. నాన్న, నా వయసులో ఉన్నోళ్ళందరూ స్కూలుకి వెళ్తున్నారు. మంచి మంచి టిఫిన్లు తీసుకెళ్తున్నారు. నేనెప్పుడు స్కూలుకి వెళ్తాను? నువ్వు తప్పకుండా వెళ్తావు బాబు. నువ్వు కాస్త ఓపిక పట్టు. నాకు హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. 50,000 రూపాయలా మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన బిడ్డను చదివించడం కోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మనం మన ఊర్లో ఉన్న రాము బాబాయ్ సాయం తీసుకుందాం. ఊర్లో అందరికంటే ఎక్కువగా చదువుకున్నది ఆయనే కదా. ఆయన మనకి తప్పకుండా సాయం చేస్తారు. రామ్ నారాయణ్ ఇంకా కుసుమ రాము బాబాయ్ ఇంటికి వెళ్తారు. ఆయనకి తమ సమస్య చెప్తారు. అప్పుడు రాము బాబాయ్, మీరు మీ బిడ్డని మన ఊర్లో ఉన్న విద్యాలయంలో ఎందుకు చేర్పించకూడదు? మన ఊరి విద్యాలయంలోనా? మన ఊర్లో విద్యాలయం ఎక్కడుంది? మన ఊర్లో మంచి శిక్షణ లభించటం లేదు. అందుకే పిల్లల్ని వేరే గ్రామంలో లేదా పట్టణంలో విద్యాలయాల్లో చేర్పిస్తున్నారు. మీరిద్దరూ నాతో పాటు రండి. నేను మీకు మన ఊర్లో ఒకటి చూపిస్తాను. రాము బాబాయ్ వాళ్ళని అడవిలో నుంచి ఒక గుహ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత, ఈ గుహలోకి వెళ్ళండి, మీకు అంతా తెలిసిపోతుంది. కుసుమ ఇంకా రామ్ నారాయణ్ గుహలోకి వెళ్లగానే వేరే లోకంలోకి చేరుకున్నట్టు ఉంటుంది. వాళ్ల ఎదురుగా ఒక పెద్ద పాఠశాల కనిపిస్తుంది. అది బంగారంతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పాఠశాలకి బంగారు గంట ఉంటుంది, బంగారు బ్లాక్ బోర్డ్, బంగారు బెంచెస్ ఉంటాయి. దానిమీదే పిల్లలందరూ కూర్చుని చదువుకుంటారు. అదంతా చూసి కుసుమ, రామ్ నారాయణ్ ఆశ్చర్యపోతారు. రాము బాబాయ్ని ఇలా అడుగుతారు. ఇదంతా ఎలా సాధ్యం? మన గ్రామంలో బంగారు పాఠశాల ఎలా వచ్చింది? అసలు ఇది ఎందుకు రహస్యంగా ఉంది? అప్పుడు రాము బాబాయ్ వాళ్ళకి వివరంగా చెప్తారు. ఆంగ్లేయులకు భయపడి ఈ స్కూల్ని మన పూర్వీకులు ఇక్కడ కట్టించారు. మన సంస్కృతి మారకుండా ఉండటం కోసం మా నాన్నగారు ఈ పాఠశాలలో మాస్టారుగా పనిచేశారు. ఒకరోజు వారిని ఆంగ్లేయులు పట్టుకున్నారు. ఎందుకు పనికిరాని నువ్వు మాలాగా స్కూలు పెడుతున్నావా? నిన్ను నేను వదిలిపెట్టాను. కానీ మేము మీకు ఏం అన్యాయం చేశాము? మీరు మీ పిల్లల్ని చదివించి మాకంటే గొప్పవాళ్ళని చేయాలనుకుంటున్నారు. అది నేను ఎప్పటికీ జరగనివ్వను. మీరు మా నుండి ఏం కోరుకుంటున్నారు? మేమేం చెయ్యాలి చెప్పండి? ఈ నాగపూరు గ్రామంలో ఎంత బంగారం అయితే ఉందో అది తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. మీ ఈ మురికి స్కూల్ను మూసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను మీకు ఖచ్చితంగా బంగారాన్ని ఇవ్వను. బంగారం మొత్తం తీసుకువెళ్ళి అడవిలో ఉన్న గుహలో దాచిపెడతాను. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను.
ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన నాగపూర్ గ్రామస్తులందరం కలిసి ఈ బంగారు స్కూల్ని చాలా రహస్యంగా నడుపుతున్నాము. భగవంతుడా, అయితే అసలు విషయం ఇదన్నమాట. మీరు మా అబ్బాయిని కూడా ఈ బంగారు స్కూల్లో చేర్చుకుంటారా? దయచూపించండి రాము బాబాయ్, నా బిడ్డకు శిక్షణ చాలా అవసరం. నేను మీ అబ్బాయిని ఈ విద్యాలయంలో చేర్పించుకోవాలంటే నువ్వు ఆ పట్టణం విద్యాలయం గురించి అందరికీ చెప్పాలి. వాళ్ళు మన ఊరి వాళ్ళని ఎంతో మందిని దోచుకున్నారు. వాళ్ళని నువ్వు పట్టించాలి. మేము తప్పకుండా అలానే చేస్తాము. వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము. దానికోసం మనం ఆధారాలను సంపాదించాలి. మీరు దాని గురించి కంగారు పడకండి. వాళ్ళు ఎంత డబ్బు అడిగారో అంత డబ్బు తీసుకుని వెళ్ళండి. నేను వెనక నుండి పోలీసులను తీసుకుని వస్తాను. అప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. కుసుమ ఇంకా రామ్ నారాయణ్ అలాగే చేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఆ ఖరీదైన పాఠశాలకు వెళ్తారు. రామ్ నారాయణ్ ప్రిన్సిపల్తో, ఇదిగో మీరడిగిన డబ్బులు 50,000 నా ఇందులో. ఆ ఇలా ఇవ్వండి. నాకు ముందే తెలుసు మీ అబ్బాయిని మీరు మా దగ్గరే చేర్పిస్తారు అని. ఇది చాలా మంచి విద్యాలయం కదా, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చదువుకుంటాడు? సరే, ఆ డబ్బులు నాకివ్వండి. రామ్ నారాయణ్ ప్రిన్సిపల్కి డబ్బులు ఇవ్వగానే, డబ్బులు చేతిలోకి తీసుకోగానే ఆ గదిలోకి పోలీసులు వస్తారు. ఆవిడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. మేము జైల్లో మీకు మంచి శిక్షణ ఇస్తాము. నేను నా భర్త కష్టపడి రాత్రి పగలు అందరిళ్లల్లో పనులు చేసి మా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాము. కానీ మీకసలు కొంచెం కూడా సిగ్గులేదు. ప్రిన్సిపల్ ఇంకా మాస్టర్ ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఇక ఆ విధంగా హర్ష్ తన బంగారు పాఠశాలలో శిక్షణను పూర్తి చేసుకుంటాడు. నాగ్పూర్లో ఒక చిన్న గ్రామంలో హర్ష్ నివసిస్తున్నాడు. హర్ష్ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. హర్ష్ తండ్రి ఒక పేద రైతు, తల్లి ఒక టైలర్. ఇద్దరూ కూడా కష్టపడి పనిచేసి ఇంటి ఖర్చులను నెట్టుకొస్తూ ఉంటారు. హర్ష్ చదువుకి అయ్యే ఖర్చుల కారణంగా ఇద్దరూ ఎంతో కంగారు పడుతూ ఉంటారు. నాకు మన హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. అదేనండి, తన చదువు గురించి. హర్ష్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. మనం తనని ఇప్పుడు స్కూల్లో చేర్పించలేదు అంటే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను కదా. మన హర్ష్ చదువులో చురుకుగాను చాలా తెలివైన వాడుగాను ఉన్నాడు. ఇప్పటినుంచే తనకి పుస్తకంలో ఇంగ్లీష్ చదవడం కూడా వస్తుంది. మనం రేపు ఉదయాన్నే తనను తీసుకుని ఒక పెద్ద విద్యాలయానికి వెళ్దాము అడ్మిషన్ తీసుకోవడానికి. మరుసటి రోజు ఉదయాన్నే రామ్ నారాయణ్ ఇంకా కుసుమ హర్ష్ని తీసుకుని పెద్ద విద్యాలయానికి వెళ్తారు. రామ్ నారాయణ్ అక్కడి అందాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మా, నేను ఈ స్కూల్లో చదువుతానా? అవును బాబూ, నువ్వు ఇదే స్కూల్లో చదువుతావు. ఇక్కడ చదివి గొప్పవాడివవుతావు. ఇటువంటివి ఎన్నో స్కూల్స్ కూడా పెడతావు. నాకు చాలా కంగారుగా ఉంది. ఒకవేళ మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుందేమో. అరే, ముందు మీరు పదండి. అక్కడికి వెళ్లి చూస్తేనే కదా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళని గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ ఆపేస్తాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అనుమతి లేకుండా? అదేంటంటే నేను నా కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించాలి అనుకుంటున్నాను. నీ కొడుకునే ఇక్కడ చేర్పిస్తావా? నువ్వు నీ స్థాయిని మర్చిపోయినట్టున్నావు. ఇక్కడికి ధనవంతుల కొడుకులే వస్తారు. కానీ నిన్ను చూస్తుంటే నువ్వు రోడ్లు ఊడ్చేవాళ్ళలాగా ఉన్నావు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా కొడుకు చదువులో ఎంతో తెలివైనవాడు. దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి. మమ్మల్ని అవమానించకండి. నేను నీకు చెప్పాను కదా, వెళ్ళిపో. లేదంటే నేను నా లాఠీని ఉపయోగించాల్సి ఉంటుంది. వాచ్మెన్ వాళ్ళని తిట్టి అక్కడ్నుంచి పంపించబోతూ ఉండగా ఆ విద్యాలయంలో పనిచేసే ఒక మాస్టర్ అక్కడికి వస్తారు. రామ్ నారాయణ్ ఇంకా అతని కుటుంబాన్ని చూసి ఇలా అంటారు. వాచ్మెన్, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎవరితోనూ ఇలా మాట్లాడకూడదని. వెళ్ళు. ఇక నువ్వు పని చూసుకో, నేను చూసుకుంటాను. మీరందరూ నాతో ఆఫీస్ రిసెప్షన్కు రండి. అందరూ కలిసి రిసెప్షన్లోకి వెళ్తారు. మేడం, అది వీళ్ళు మన విద్యాలయంలో వాళ్ళ కొడుకుని చేర్పించడానికి వచ్చారు. అందుకని నేను వీళ్ళని లోపలికి తీసుకొచ్చాను. ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. చెప్పండి, ఏంటి విషయం? మీకు మా స్కూల్ పేరేంటో తెలుసా? ఇది దీన్ దయాల్ స్కూల్. ఇది చాలా పెద్ద గవర్నమెంట్ స్కూల్. మేమిక్కడ పిల్లలకి ఆంగ్లేయుల పద్ధతులన్నీ నేర్పిస్తాము. వాళ్లల్లో డిసిప్లైన్ ఉంటుంది అని. మేం కూడా మా కొడుకులో ఈ గుణాలే కావాలని కోరుకుంటున్నాము. ఇక అందుకని మేము ఎంత డబ్బైనా కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. రామ్ నారాయణ్ ఆ మాట అనగానే
ప్రిన్సిపల్ ఇంకా ఆ మాస్టర్ కళ్ళు స్వార్థంతో మెరిసిపోతాయి. అప్పుడు మాస్టర్ ఆ ప్రిన్సిపల్ మేడంతో ఇలా అంటాడు. వీళ్ళు పేదవాళ్లే, కానీ వీళ్ళ నిస్సహాయతతో మనం పూర్తిగా లాభం పొందవచ్చు. తమ కొడుకును చదివించడం కోసం వీళ్ళు ఎంత డబ్బైనా కడతారు. మీరు సరే అంటే వీళ్ళ దగ్గర రెండింతల డబ్బులు తీసుకోవచ్చు. దీని గురించి నన్ను అడగాలా? వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వస్తేనే కదా మన పిల్లలు కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎంత దోచుకోగలిగితే అంత దోచుకోండి. మన విద్యాలయంలో అడ్మిషన్ 25,000, కానీ వీళ్ళకి నేను 50,000 చెబుతాను. మీరు అంతే చెప్పండి. రామనారాయణ్, నువ్వు 50,000 చెల్లించి నీ కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించు. ఏంటి, అంత డబ్బు నేనెక్కడ కట్టగలను? నాకు కొంచెం సమయం ఇవ్వండి. చూడు, ఒకవేళ మీ అబ్బాయి భవిష్యత్తు బావుండాలి అనుకుంటే ఇక్కడ చేర్పించు. లేదంటే మా సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడు ఇక్కడికి రండి. రామ్ నారాయణ్, కుసుమ ఇంకా హర్ష్ నిరాశ చెంది ఇంటికి వెళ్ళిపోతారు. నాన్న, నా వయసులో ఉన్నోళ్ళందరూ స్కూలుకి వెళ్తున్నారు. మంచి మంచి టిఫిన్లు తీసుకెళ్తున్నారు. నేనెప్పుడు స్కూలుకి వెళ్తాను? నువ్వు తప్పకుండా వెళ్తావు బాబు. నువ్వు కాస్త ఓపిక పట్టు. నాకు హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. 50,000 రూపాయలా మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన బిడ్డను చదివించడం కోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మనం మన ఊర్లో ఉన్న రాము బాబాయ్ సాయం తీసుకుందాం. ఊర్లో అందరికంటే ఎక్కువగా చదువుకున్నది ఆయనే కదా. ఆయన మనకి తప్పకుండా సాయం చేస్తారు. రామ్ నారాయణ్ ఇంకా కుసుమ రాము బాబాయ్ ఇంటికి వెళ్తారు. ఆయనకి తమ సమస్య చెప్తారు. అప్పుడు రాము బాబాయ్, మీరు మీ బిడ్డని మన ఊర్లో ఉన్న విద్యాలయంలో ఎందుకు చేర్పించకూడదు? మన ఊరి విద్యాలయంలోనా? మన ఊర్లో విద్యాలయం ఎక్కడుంది? మన ఊర్లో మంచి శిక్షణ లభించటం లేదు. అందుకే పిల్లల్ని వేరే గ్రామంలో లేదా పట్టణంలో విద్యాలయాల్లో చేర్పిస్తున్నారు. మీరిద్దరూ నాతో పాటు రండి. నేను మీకు మన ఊర్లో ఒకటి చూపిస్తాను. రాము బాబాయ్ వాళ్ళని అడవిలో నుంచి ఒక గుహ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత, ఈ గుహలోకి వెళ్ళండి, మీకు అంతా తెలిసిపోతుంది. కుసుమ ఇంకా రామ్ నారాయణ్ గుహలోకి వెళ్లగానే వేరే లోకంలోకి చేరుకున్నట్టు ఉంటుంది. వాళ్ల ఎదురుగా ఒక పెద్ద పాఠశాల కనిపిస్తుంది. అది బంగారంతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పాఠశాలకి బంగారు గంట ఉంటుంది, బంగారు బ్లాక్ బోర్డ్, బంగారు బెంచెస్ ఉంటాయి. దానిమీదే పిల్లలందరూ కూర్చుని చదువుకుంటారు. అదంతా చూసి కుసుమ, రామ్ నారాయణ్ ఆశ్చర్యపోతారు. రాము బాబాయ్ని ఇలా అడుగుతారు. ఇదంతా ఎలా సాధ్యం? మన గ్రామంలో బంగారు పాఠశాల ఎలా వచ్చింది? అసలు ఇది ఎందుకు రహస్యంగా ఉంది? అప్పుడు రాము బాబాయ్ వాళ్ళకి వివరంగా చెప్తారు. ఆంగ్లేయులకు భయపడి ఈ స్కూల్ని మన పూర్వీకులు ఇక్కడ కట్టించారు. మన సంస్కృతి మారకుండా ఉండటం కోసం మా నాన్నగారు ఈ పాఠశాలలో మాస్టారుగా పనిచేశారు. ఒకరోజు వారిని ఆంగ్లేయులు పట్టుకున్నారు. ఎందుకు పనికిరాని నువ్వు మాలాగా స్కూలు పెడుతున్నావా? నిన్ను నేను వదిలిపెట్టాను. కానీ మేము మీకు ఏం అన్యాయం చేశాము? మీరు మీ పిల్లల్ని చదివించి మాకంటే గొప్పవాళ్ళని చేయాలనుకుంటున్నారు. అది నేను ఎప్పటికీ జరగనివ్వను. మీరు మా నుండి ఏమి కోరుకుంటున్నారు? మేమేం చెయ్యాలి చెప్పండి? ఈ నాగపూరు గ్రామంలో ఎంత బంగారం అయితే ఉందో అది తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. మీ ఈ మురికి స్కూల్ని మూసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను మీకు ఖచ్చితంగా బంగారాన్ని ఇవ్వను. బంగారం మొత్తం తీసుకువెళ్ళి అడవిలో ఉన్న గుహలో దాచిపెడతాను. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన నాగపూరు గ్రామస్తులందరం కలిసి ఈ బంగారు స్కూల్ని చాలా రహస్యంగా నడుపుతున్నాము. భగవంతుడా, అయితే అసలు విషయం ఇదన్నమాట. మీరు మా అబ్బాయిని కూడా ఈ బంగారు స్కూల్లో చేర్చుకుంటారా? దయచూపించండి రాము బాబాయ్. నా బిడ్డకు శిక్షణ చాలా అవసరం. నేను మీ అబ్బాయిని ఈ విద్యాలయంలో చేర్పించుకోవాలంటే నువ్వు ఆ పట్టణం విద్యాలయం గురించి అందరికీ చెప్పాలి. వాళ్ళు మన ఊరి వాళ్ళని ఎంతో మందిని దోచుకున్నారు. వాళ్ళని నువ్వు పట్టించాలి. మేము తప్పకుండా అలానే చేస్తాము. వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము. దానికోసం మనం ఆధారాలను సంపాదించాలి. మీరు దాని గురించి కంగారు పడకండి. వాళ్ళు ఎంత డబ్బు అడిగారో అంత డబ్బు తీసుకుని వెళ్ళండి. నేను వెనక నుండి పోలీసుల్ని తీసుకుని వస్తాను. అప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. కుసుమ ఇంకా రామ్ నారాయణ్ అలాగే చేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఆ ఖరీదైన పాఠశాలకు వెళ్తారు. రామ్ నారాయణ్ ప్రిన్సిపల్తో, ఇదిగో మీరడిగిన డబ్బులు 50,000 నా ఇందులో. ఆ ఇలా ఇవ్వండి. నాకు ముందే తెలుసు మీ అబ్బాయిని మీరు మా దగ్గరే చేర్పిస్తారు అని. ఇది చాలా మంచి విద్యాలయం కదా. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చదువుకుంటాడు?
సరే, ఆ డబ్బులు నాకివ్వండి. రామ్ నారాయణ్ ప్రిన్సిపల్కి డబ్బులు ఇవ్వగానే, డబ్బులు చేతిలోకి తీసుకోగానే ఆ గదిలోకి పోలీసులు వస్తారు. ఆవిడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. మేము జైల్లో మీకు మంచి శిక్షణ ఇస్తాము. నేను నా భర్త కష్టపడి రాత్రి పగలు అందరిళ్లల్లో పనులు చేసి మా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాము. కానీ మీకసలు కొంచెం కూడా సిగ్గులేదు. ప్రిన్సిపల్ ఇంకా మాస్టర్ ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఇక ఆ విధంగా హర్ష్ తన బంగారు పాఠశాలలో శిక్షణను పూర్తి చేసుకుంటాడు. ఇది చతుర్వేది కుటుంబం. ఈ కుటుంబానికి పెద్ద దిక్కు దీన్ దయాల్ గారు. అతను వృత్తిపరంగా స్కూల్కి హెడ్ మాస్టర్. ఈవిడ అతని భార్య మీనా. ఈయన అతని కొడుకు ధీరజ్. ఇతనికి ట్రక్కుల వ్యాపారం ఉంది. ఈమె కోడలు పూనం. చతుర్వేది కుటుంబం ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవించే కుటుంబం. అమ్మా కోడలా, రా చదరంగం ఆడదాం. లేదు మావయ్య, నేను ఎప్పుడూ ఓడిపోతుంటాను. మీరు ఆయనతో ఆడుకోండి. నేను కూడా ఎప్పుడూ ఓడిపోతూ ఉంటాను. కానీ నాన్న, మనం ఆడదాం. పరాటాలు తయారయ్యేంత వరకు నాకు చెయ్యడానికి ఏమీ లేదు. మనం ఆడదాం నాన్న. ఇప్పుడే మొదలు పెడదాం. తండ్రి కొడుకులు చదరంగం ఆడటానికి కూర్చుంటారు. దీన్ దయాల్ గారు చదరంగం ఆటలో ఉస్తాదు. కొన్ని క్షణాల్లోనే ఆయన ధీరజ్ని ఓడించేశారు. మీరు ఒక్కసారి కూడా నా కొడుకుని గెలవనివ్వడం లేదండి. నేను తనని గెలవనివ్వకుండా ఆపానా ఏంటి? నీ కొడుకుకి గనక గెలిచే టాలెంట్ ఉంటే తను గెలుస్తాడు కదా. ఎవరైనా కావాలని ఓడిపోయి కొడుకుని గెలిపిస్తారా ఏంటి? నాన్న, నాకైతే ఓడిపోవడంలో కూడా సరదాగా ఉంటుంది. మీకు ఈ ఆటంటే ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను. ఈ ఆట కంటే ఎక్కువగా నాకు పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. టైం ఇప్పటికే 10 గంటలైంది. నేను స్కూల్కి వెళ్ళొస్తాను. అరే, కానీ మావయ్య టిఫిన్ అయినా చేసి వెళ్ళండి. మీరు టైం లేదు కొడలా నా దగ్గర. ఒక్క నిమిషం ఆగండి, నేను డబ్బాలో పెట్టి ప్యాక్ చేసేస్తాను. అలాగే, కానీ ఒక్క నిమిషంలో. పూనం కంగారుగా డబ్బా ప్యాక్ చేస్తుంది. దీన్ దయాల్ గారు బయలుదేరి వెళ్తారు. దీన్ దయాల్ గారు గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్. గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అస్సలు బాలేదు. కానీ చాలా మంచి శిక్షణ లభిస్తుంది. దీన్ దయాల్ గారు ఎంతో శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు. ఏంటి చోటో, ఇవాళ నువ్వు ఎందుకెంత ఆలస్యంగా వచ్చావు? అది సార్, నేను పక్క ఊరికి వెళ్ళొచ్చాను. మా అక్కని అత్తారింట్లో దించి రావడానికి. అక్కడ నుండి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా ఆలస్యమైంది. సరేలే, ఈసారికి నిన్ను క్లాస్లోకి రానిస్తున్నాను. ఈసారి ఆలస్యమైతే నువ్వు ఏం చెప్పినా నేను వినిపించుకోను. అలాగే. దీన్ దయాల్ గారు చదువుని చాలా సీరియస్గా తీసుకునేవారు. స్కూల్లో గడిపే ప్రతి క్షణం ఎంతో ముఖ్యమైనదని ఆయన భావిస్తూ ఉండేవారు. అందుకని ఆయన ఆలస్యంగా వెళ్లేవారు కాదు. అలాగే పిల్లల్ని కూడా ఆలస్యంగా రానిచ్చేవారు కాదు. వర్షాకాలం మొదలయ్యేంత వరకు అంతా బాగానే గడుస్తుంది. వర్షాలు మొదలవ్వగానే క్లాస్ రూమ్స్ ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో నీళ్లు లీక్ అయ్యేవి. స్కూల్కి మరమ్మతులు చేయించడానికి దీన్ దయాల్ గారు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగేవారు. రండి రండి దీన్ దయాల్ గారు, నేను ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను, వర్షాకాలం మొదలైపోయినా కూడా మీరు ఇంకా ఎందుకు రాలేదా అని. ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా? మీరు మీ స్కూల్ రూఫ్ని కాస్త బాగు చేయించండి చాలు. అంతకంటే నాకు ఏమీ అక్కర్లేదు. ఇలా చూడండి దీన్ దయాల్ గారు, నేను మీ లెటర్ని ప్రతి సంవత్సరం పై అధికారులకి అందజేస్తున్నాను. కానీ మంత్రి గారు మీ ఈ కోరికకు ఫండ్ శాంక్షన్ చేయడం లేదు. ఇప్పుడు ఇందులో నేనేం చేయగలను చెప్పండి? మరి అయితే నేనేం చేయగలను చెప్పండి? మీరొకసారి వెళ్ళి శిక్షా శాఖ మంత్రిని కలవండి. అప్పుడైనా కాస్త ప్రయోజనం ఉంటుందేమో. అలాగే, అయితే నేను ఈ లెటర్ ఆయనకే ఇస్తాను. దీన్ దయాల్ గారు మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన్ని కలవడానికి వెళ్లారు. సార్, నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని. మా స్కూల్ రూఫ్ 4 ఏళ్ల నుండి లీక్ అవుతూనే ఉంది. ప్రతి సంవత్సరం నేను గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. దయచేసి మీరు గనక ఒక్కసారి నా లెటర్ని స్వీకరించి ఆ తర్వాత అధికారులకు ఆదేశాలను ఇవ్వండి. అలాగే, తప్పకుండా. నేను వెంటనే మీ స్కూల్ మరమ్మతు పనులు అప్పగిస్తాను ఎవరైనా కాంట్రాక్టర్కి. ధన్యవాదాలు సార్. దీన్ దయాల్ గారు సంతోషంగా ఉన్నారు. త్వరలోనే వాళ్ల స్కూల్కి మరమ్మతులు జరగబోతున్నాయి అని. ఆయన జిలేబీలతో ఇంటికి వెళ్తారు. ఏంటి విషయం నాన్న?
ఇవాళ మీరు సంతోషంగా ఉన్నారు? సంతోషించాల్సిన విషయం ఉంది. ఇవాళ నేను శిక్షా శాఖ మంత్రిని కలిశాను. ఆయన నా లెటర్ని స్వీకరించారు. ఇక త్వరలోనే స్కూల్ మరమ్మతు పనులు పూర్తవుతాయి. అలాగా, ఇదైతే చాలా మంచి విషయం మావయ్య. మంచిది. మీరు మళ్ళీ రోజంతా స్కూల్లో ఉన్నారంటే ఇక్కడ మా బుర్ర తినకుండా ఉంటారు. ఏంటి? ఆ కబురు వినగానే కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు. దీన్ దయాల్ గారికి పాఠాలు చెప్పడం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఇది జరిగి కొంతకాలం గడుస్తుంది. ఇంతవరకు మరమ్మతుకి ఎవరూ రాలేదు. అందుకని దీన్ దయాల్ గారు తెలుసుకోవడానికి మళ్లీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తారు. ఏమైంది దీన్ దయాల్ గారు? మీరేంటి మళ్ళీ ఇక్కడ? నేను మంత్రి గారిని కలిసి వచ్చాను. ఆయన ఏమన్నారంటే ఆయన త్వరలోనే స్కూల్ కాంట్రాక్ట్ ని ఎవరికైనా ఇచ్చి మరమ్మత్తు పనులు మొదలు పెడతామని. కానీ ఇంతవరకు ఏమీ మొదలు కానేలేదు. కానీ మాకు పైనుండి ఎటువంటి ఆర్డర్లు రాలేదే. బహుశా మంత్రి గారు మీ మాట విన్నారు కానీ మర్చిపోయి ఉంటారు. ఏంటి? నేను ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్లి ఆయనకి గుర్తు చేసొస్తాను. ఎటువంటి లాభం ఉండదు దీన్ దయాల్ గారు. మంత్రి గారు ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు. నెల రోజులు ఉండరు. నెల రోజులా? ఓరి నాయనో, అంతవరకు స్కూల్ మూసి ఉంచాల్సిందేనా? వేరే దారి ఏమీ లేదు కదా. దీన్ దయాల్ గారు దిగులు పడతారు. ఆయన తన కుటుంబ సభ్యులందరికీ ఆ విషయమంతా చెప్తారు. ఇప్పుడేంటి నాన్నా? తెలియటం లేదు. త్వరలోనే స్కూల్ మొదలవుతుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపించట్లేదు. దీన్ దయాల్ గారు దిగులుగా ఉండటం చూసి ధీరజ్కి తన భార్యకి చాలా బాధ కలుగుతుంది. వాళ్ళిద్దరూ ఆయనకి సాయం చెయ్యాలనుకుంటారు. మావయ్య, మీరు వేరే చోట ఇంకెక్కడైనా క్లాసులు చెప్పొచ్చు కదా. కానీ ఎక్కడా? అంత పెద్ద చోటు ఈ ఊర్లో ఎక్కడుంది? మన ఇల్లు కూడా అంత పెద్దదేమీ కాదు కదా. ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో తనకి ట్రక్ కంటైనర్ గురించి గుర్తొస్తుంది. నాన్నా, ట్రక్కు కంటైనర్లో క్లాస్ చెప్తే ఎలా ఉంటుంది? ఇదెలా సాధ్యమవుతోంది? మీరు ట్రక్కు కంటైనర్లో ఆఫీసులను చూసుంటారు కదా, మరి లోపల క్లాసులు కూడా చెప్పొచ్చు కదా. స్కూల్కి మరమ్మత్తు పనులు పూర్తయ్యేంత వరకు పిల్లలందరూ కనీసం చదువుకోవచ్చు కదా. అది సాధ్యమంటావా? తప్పకుండా. మరుసటి రోజు ధీరజ్ తన ట్రక్కుని ఊర్లోకి తీసుకొస్తాడు. ఆ ట్రక్కు మీద ఒక కంటైనర్ ఉంటుంది. ధీరజ్ కంటైనర్ లోపల బ్లాక్ బోర్డ్ పెట్టిస్తాడు. లైట్స్ ఇంకా ఫ్యాన్స్ కూడా. కేవలం ఒక్క రోజులోనే విశాలమైన ట్రక్ స్కూల్ తయారవుతుంది. ఇదిగో చూడండి నాన్న, మీ ట్రక్ స్కూల్ సిద్ధంగా ఉంది. మరుసటి రోజు నుండే ఊర్లోని పిల్లలందరూ కూడా ట్రక్ స్కూల్కి రావడం మొదలు పెడతారు. ఇప్పుడు వర్షం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. దీన్ దయాల్ గారు మళ్లీ పిల్లలకి చదువు చెప్పడం మొదలు పెడతారు. ఆయన సంతోషంగా ఉండటం చూసి కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారు. వర్షాకాలం అంతా గవర్నమెంట్ స్కూల్ ట్రక్ స్కూల్గా పూర్తిగా మారిపోతుంది. చివరికి వర్షాకాలం పూర్తయ్యేసరికి సర్కారు వాళ్లు గవర్నమెంట్ స్కూల్కి మరమ్మతులు చేయటం మొదలు పెడతారు. దీన్ దయాల్ గారు సంతోషిస్తారు, ఎందుకంటే పిల్లల చదువు ఆగలేదు. వచ్చే సంవత్సరానికి ట్రక్ స్కూల్ అవసరం ఉండదని అందరూ ఆశిస్తున్నారు.